విజయవాడ నుంచి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. విజయవాడలో ఇంటి యజమానిని పని మనిషి హత్య చేసిన కేసులో ఇప్పుడు దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. పని మనిషి అనూష విజయవాడ నుంచి తిరుపతి వెళ్లినట్టుగా తెలుస్తోంది. విజయవాడ బస్టాండ్లో అనూషతో పాటు ఖమ్మంకు చెందిన ఉపేంద్ర అనే వ్యక్తి కూడా వెళుతున్న దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయి ఉన్నాయి. భారీ లగేజ్తో ఇద్దరు కూడా వెళ్తున్న దృశ్యాలు అక్కడ రికార్డ్ అయి కనిపిస్తూ ఉన్నాయి. ఓనర్ ఇంటిలో విలువైన వస్తువులు ఆస్తి పత్రాలను అనూష దొంగలించినట్టుగా అనుమానాలు వ్యక్తం చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు ఫుటేజ్ విజువల్స్. తిరుపతి వెళుతున్న దృశ్యాలు అవన్నీ కూడా భారీ లగేజ్తో ఉపేంద్ర అనూష ఇద్దరు కూడా అక్కడ వెళుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కేర్ టేకర్ గా పనిచేస్తోంది అనూష సదరు యజమాని ఇంట్లో. అయితే నిన్న ఉదయం ప్రాంతంలో చూస్తే 11-12 గంటల ప్రాంతంలో వెళ్ళి చూస్తే అక్కడ అచేతనంగా పడి ఉన్న ఇంటి ఓనర్ని చూశారు. వెంటనే అనూష మాత్రం అక్కడ కనిపించలేదు. దీంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు కేసు దర్యాప్తుని ముమ్మరం చేశారు. విజయవాడ బస్ స్టాండ్ అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా అన్ని సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. బస్ స్టాండ్ ప్రాంతంలో దొరికిన సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులైతే తీసుకున్నారు. భారీ లగేజ్తో అనూష ఉపేంద్ర ఇద్దరు కూడా తిరుపతి వెళుతున్నట్టుగా వారికి సమాచారం అందింది. దీంతో పోలీసులు అలర్ట్ అయినట్టుగా సమాచారం. రైట్, మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. సాహిత్య, సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. అందులో ఇద్దరు అనూష అలాగే ఉపేంద్ర ఇద్దరు కూడా భారీ లగేజ్ తో వెళ్తున్న దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ఎన్ని బృందాలు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాయి, ఒకసారి ఇప్పటిదాకా ఉన్న సమాచారం ఏంటి చెప్పండి. రిటైర్డ్ ఇంజనీర్ వెంకట రామారావు హత్య అయితే కనుక కలకలం రేపిందని చెప్పొచ్చు. విజయవాడలో ఒక పని మనిషి యజమానిని చంపేసిన ఘటన నిన్న చోటు చేసుకుంది. అయితే మొన్న అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో అయితే అనూష అనే పని మనిషి యజమాని వెంకట రామారావు ఏదైతే గది లోపలికి వెళ్ళి ఆ సమయంలో ఆవిడ చంపడానికి ప్రయత్నించిన అరగంట సమయానికి మళ్ళీ ఉపేంద్ర అనే వ్యక్తి, ఎవరైతే ఖమ్మంకి చెందిన ఉపేంద్ర అనే వ్యక్తిని కూడా పిలిచినట్టుగా కూడా పోలీసులకి ప్రాథమిక సమాచారం అయితే అందుతా ఉంది. అయితే అదే నేపథ్యంలో అసలు ఉపేంద్ర ఎవరు, ఈమె హస్బెండ్ ఎవరు, ఈమె కుటుంబ సభ్యులు ఎవరు అనే విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే హత్య చేసిన తెల్లవారుని అక్కడ నుంచి ఉపేంద్రతో పాటు కలిసి భారీ లగేజ్తో అయితే కనుక విజయవాడ బస్టాండ్లో ఆవిడ అక్కడ లగేజ్తో వెళుతున్న దృశ్యాలు అయితే సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు ప్రస్తుతం లభ్యమయ్యి అదే కొంచెం వైరల్గా మారిన పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ క్షుణ్ణంగా పరిశీలిస్తే కనుక అతను ఒక ట్రాలీని పట్టుకుని వెళ్తూ ఉన్నాడు ఉపేంద్ర. ఇటువైపు ఇంకో బ్యాగ్ని అనూష కూడా పట్టుకుని ఉంది. అయితే ఏదైతే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారో ఆ సమయంలో ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు కానీ, ఏదైతే ఆస్తి పత్రాలు కానీ, చీరలు కానీ, బంగారం కానీ, నగదు కానీ చాలా వరకు కూడా ఆమె దొంగతనం చేసి వెంకట రామారావుని దిండుతో బాగా అదిమి నొక్కి చంపేసి ఊపిరాడకుండా చంపేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ సమయంలోనే ఈ తాళాలు పగలకొట్టి ఆ బీరువాలో ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా దొంగిలించి అక్కడి నుంచి పరారైనట్టుగా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. విజయవాడ నుంచి తిరుపతికి వెళ్లేందుకు ఖచ్చితంగా విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉంటాయి ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళడం కానీ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఆ దృశ్యాలు అయితే కనుక పోలీసులు పట్టుకున్నారు. అక్కడి నుంచి తిరుపతిలో ఎక్కడ తలదాచుకున్నారు, ఎక్కడికి పరారయ్యారనే విషయాలు అయితే కనుక పోలీసులు ఇంకొక 2 బృందాలతో అయితే కనుక వెతుకుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే తిరుపతిలో ఎక్కడ ఉన్నారు అనేది పోలీసులతో కూడా కానీ అసలు అనూష అనే వ్యక్తి ఏ ఏజెన్సీ ద్వారా వెంకట రామారావుకి కాంటాక్ట్ అయ్యింది, ఏ ఏజెన్సీ ద్వారా ఆమె చేరడం జరిగింది, అసలు ఏజెన్సీ పేరెంట్ అనేది కూడా పోలీసులు దర్యాప్తులో తేల్చే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇప్పటి వరకు ఏజెన్సీ పేరును కూడా బయటికి రానివ్వకుండా పోలీసులు అయితే కనుక గోప్యత మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 3 రోజుల క్రితమే ఆవిడ జాయిన్ అయినట్టుగా కూడా వెంకట రామారావు అపాయింట్ చేసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులతో మాట్లాడారా? ఏ కేర్ సెంటర్ నుంచి ఈమెను కేర్ టేకర్ గా పెట్టుకున్నారు, అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషనా లేకపోతే ఏంటి అని దానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడారా?
కన్ఫర్మ్గా ఇదైతే ప్రైవేట్ ఆర్గనైజేషన్ అన్నట్టుగానే సమాచారం అంతా ఉంది. బట్ కానీ ఒక క్లారిటీ అయితే పోలీసులు కానీ ఇటు కుటుంబ సభ్యులు కానీ ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు. వాళ్ళు కూడా మా నాన్నగారు ఏ యాప్ నుంచి ఏ ఏజెన్సీ ద్వారా ఎవరితో మాట్లాడుంటారు అనేది కూడా మాకు అర్థం కావటం లేదు. ఇది ఖచ్చితంగా ఎవరో కుట్రపూరితంగా చేసి ఉంటారు, ఇది ముందు నుంచే ప్రీ ప్లాన్డ్గా చేసి ఉంటారు అనేది కుటుంబ సభ్యులు కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న వాళ్ళు మాట్లాడుతూ కూడా ఎవరైతే వెంకట రామారావుకి సంబంధించి కూడా ఇద్దరు ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు, వాళ్ళిద్దరూ కూడా హైదరాబాద్ మరియు చెన్నైలో నివసిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని కూడా పిలిపించి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రాథమిక సమాచారం మేరకు అసలు అనూష అంతకుముందు గతంలో ఎప్పుడైనా మాట్లాడిందా, ఆ పని మనిషితో ఎప్పుడైనా మాట్లాడించే ప్రయత్నం రామారావు ఏమైనా చేశారా, లేకపోతే అసలు పనిలో జాయిన్ అయ్యే ముందు ఈ పనులు చేయవలసి ఉంటుంది, మా అమ్మగారిని ఇలా చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి వివరాలు ఏమైనా చెప్పుంటారా అనూషకి, ఆవిడికి అసలు ఈ సమాచారం ఈ తాళాలు ఎక్కడుంటాయి, వీటన్నిటి మీద అవగాహన ఎలా వచ్చింది అనే విషయాలన్నిటిపై ఎందుకంటే కేవలం 3 రోజుల క్రితమే అనూష జాయిన్ అయింది అంటున్నారు. కనీసం అట్లీస్ట్ అంటే తాళాలు ఎక్కడున్నాయి, ఆస్తి పత్రాలు ఎక్కడున్నాయి, ఇవన్నీ ఒకవేళ గమనించాలి అంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. అనూష కాకుండా ఇంకెవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు, అనూష ఉపేంద్ర కాకుండా? గతంలో ఎవరైతే పనిచేస్తున్నారో వెంకట రామారావు ఇంట్లో గత 7 ఏళ్లుగా కూడా ఒక ఆవిడ పూనా ఒక ఆవిడ వర్క్ చేసినట్టుగా కూడా మనకి సమాచారం అందింది. ఆవిడతో కూడా బిగ్ టీవీ నేను ఎక్స్క్లూజివ్గా మనం వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆవిడ ఎంతో కన్నీటి పర్యంతం చెందుతూ కూడా అక్కడ వెంకట రామారావు గారు చాలా బాగా చూసుకుంటారని చెప్పడం, కానీ ఆయనకి ఇలాంటి దుస్థితి పడుతుంది, ఇలా ఒక పనావిడ వచ్చి ఇలా చంపేస్తుంది అనేది కూడా ఎప్పుడు ఊహించలేదు అంటూ కూడా ఆవిడ కూడా చెప్పిన పరిస్థితి. ఈమె తరువాత ఇంకో 2-3 కూడా పనిచేసిన నేపథ్యంలో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసే పరిస్థితుల్లో అయితే కనుక పోలీసులు ఈ దర్యాప్తును అయితే కొనసాగిస్తూ ఉన్నారని చెప్పొచ్చు. అసలు అనూష మీద ఎక్కడా కూడా అనుమానం రాకుండా అయితే కనుక ఉండేటటువంటి బిహేవియర్ ఏదైతే ఉందో అది గతంలో ఎప్పుడైనా ఉందా, అసలు ఆ ఏరియాలో ఎక్కడైనా ఇళ్లలో పనిచేసిందా, అంతకుముందు అసలు ఏజెన్సీ ద్వారా ఇంకెక్కడైనా జాయిన్ అయిందా, గతంలో ఏమైనా ఈ దొంగతనాలకు సంబంధించి కానీ ఇలాంటి మర్డర్లకు సంబంధించి కానీ ఆవిడకి ఏమన్నా పరిచయాలు ఉన్నాయా, అసలు ఈ ఉపేంద్ర ఎవరు, ఆమె భర్త ఎవరు, భర్త ఎక్కడ ఉంటాడు, భర్తతో దూరంగా ఎందుకు ఉంటుంది, భర్త ఎందుకు వదిలేశాడు అనే విషయాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ 12:30 గంటల సమయానికి ఖచ్చితంగా అతని రూమ్లోకి వెళ్ళి చంపేయడానికి ప్రయత్నించి డబ్బు కాజేయడానికి ప్రయత్నించిందంటే ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డే అన్నట్టుగా కూడా పోలీసులు దర్యాప్తులో అయితే వెల్లడించే అవకాశం అయితే కనపడుతోంది. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో అక్కడ పనే ఉండదు, బేసిక్గా డే టైంలోనే ఎక్కువగా పని వాళ్ళు పనిచేసి వెళ్తూ ఉంటారు. అక్కడ వంట వండేసి ఆవిడ కేర్ టేకర్ అంటే ఖచ్చితంగా ఆమెకి టాబ్లెట్లు ఇవ్వడము, లేకపోతే ఇంకొక విషయాల్లో ఏమైనా హెల్ప్ తీసుకోవడము ఇలాంటివి ఉంటాయి. ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి ఆవిడ లేవలేని పొజిషన్లో వీడితో ఈమె అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేసి ఉండొచ్చు, కానీ మేబీ తర్వాత దుర్బుద్ధి చనిపోయారో ఆ ఫోన్ ఏమైనా సీజ్ చేసుకున్నారో, దాని నుంచి డేటా ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది, ఏ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా, ఎవరితో మాట్లాడారో డీటెయిల్స్ ఎప్పుడు మనకు తెలిసే అవకాశం ఉంది? వెంకట రామారావు ఫోన్ అయితే ప్రస్తుతం పోలీసులు అయితే వాళ్ళ అదుపులోనే పెట్టుకున్నట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా అడిగిన నేపథ్యంలో వాళ్ళకి కూడా కొంత సమాచారం ఇవ్వని పరిస్థితుల్లో అయితే కనుక అనూష ఏదైతే ఒక కొత్త మొబైల్ కొనిందో ఆ అనూష మొబైల్ని కూడా వీళ్ళు కుటుంబ సభ్యులు అయితే తీసుకున్నారో అందులో ఉన్న ఫోటోలనే బయట పెట్టారు. అందులో ఆవిడ ఏదైతే డ్రెస్ వేసుకుని ఉన్నారో సేమ్ అనూష పని మనిషి వేసుకుని ఉందో సేమ్ సీసీటీవీ ఫుటేజ్లో కూడా మనకు కనబడుతుంది. కాబట్టి అసలు ఆమె ఎక్కడ నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తూ ఉండేది, ఆవిడ ఎక్కడో ఈ విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాల్లో ఎక్కడో ఉంటున్నట్టుగా కూడా పోలీసులుగా అయితే కనుక ఇన్ఫర్మేషన్ అందింది. ఎవరితో ఉంటుంది, ఎక్కడ ఏ ఇంట్లో అద్దెకు ఉంటుంది, ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తూ వస్తుంది, ఎలా వస్తుంది అనే విషయాలని కూడా పోలీసులు అయితే ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ల ద్వారా అయితే కనుక సేకరించి ఆమె ఆచూకీని అయితే కనుక కనిపెట్టే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే తిరుపతిలో ఖచ్చితంగా ఆవిడ వెళ్ళింది, ఎక్కడ ఉన్నారు ఏంటనేది పోలీసులు అయితే అక్కడ ఇంకొక టీంతో అయితే కనుక వెతికించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్ యూ. మొత్తానికి విజయవాడలో జరిగిన ఈ హత్య ప్రస్తుతం సంచలనంగా మారింది. కేర్ టేకర్ పని మనిషిగా వ్యవహరిస్తోన్న అనూష అప్పటి నుంచి మిస్ అవడంతో అనుమానం ఆమెపైనే వెళ్తోంది. పోలీసులు అయితే 2 బృందాలుగా విడిపోయి దర్యాప్తుని ముమ్మరం చేస్తున్నారు.